నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, బుక్ చేస్తాం, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్ష నేతలు. ఏపీలో రెడ్ బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివెంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లను పింక్ బుక్లో రాస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామన్నారు ఈట్ల రాజేందర్. ఆ బుక్లో అందరి పేర్లు రాసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడదామని ఐఏఎస్ ఐపీఎస్లకు వార్నింగ్ ఇచ్చారు ఎంపీ ఈట్ల రాజేందర్. ఇంతకు ఐఏఎస్ల పనితీరుపై అభ్యంతరాలేంటి? అధికారులు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయటం తప్ప అసలు రాజకీయ పార్టీలు అధికారులను బుక్ల పేరుతో బెదిరించడం ఎంతవరకు సరైంది? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశాలపై చర్చించడానికి మనతో ఉన్నారు నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనకు స్టూడియోలో ఉన్నారు. ఇక ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు, అలాగే మల్లాది పవన్ గారు, టీపీసీసీ నాయకులు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా అందరికీ చర్చా కార్యక్రమాలకు అందరికీ స్వాగతం అండి. పవన్ గారు నమస్తే. టీపీసీసీ నాయకులు పవన్ గారు నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. ఏంటి అంటే, ఒక పక్క బుక్కుల పేరుతోటి ఈ మధ్యకాలంలో చాలామంది మేము పింక్ బుక్లు మెయింటైన్ చేస్తున్నాము, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క తప్పిదాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అధికారుల పేర్లు మేము పింక్ బుక్లో నోట్ చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ బుక్ అవ్వచ్చు, లేకపోతే బ్లూ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి ఒక పక్క 2.0లో జగన్ ఏ విధంగా ఉండబోతుందనే విధంగా జగన్ వార్నింగు, మరో పక్క యోగాళం పాదయాత్ర నారా లోకేష్ రెడ్ బుక్లో అందరి పేర్లు రాశాం. ఇప్పుడు అది తెలంగాణలో కూడా ఒక పక్క కాషాయ బుక్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఈట్ల రాజేందర్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ బుక్కుల్లో ఏంటి, ఈ బుక్కుల గురించి ఏంటి? నిజంగా ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుక్కుల్లో వారిపై రెవెంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఐఏఎస్ ఐపీఎస్ల ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసహనం వ్యక్తం చేశారు. ఎలా స్పందిస్తారు పవన్ గారు? నమస్కారం సార్, మీకు పెద్దలకు అందరికీ నమస్కారం. చాలా పెద్ద ప్రశ్న అడిగిండ్రు. ఎస్సీ అంత క్వశ్చన్ ఇచ్చింది నాకు. ఇప్పుడు దీనికి ఎస్సీ అంత చరిత్ర చెప్పాల్సి ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏమో పింక్ బుక్ ఉంది, మరి బీజేపీ పార్టీకి ఏమో రెడ్ బుక్ ఉంది, ఆయనకి ఏమో మా బుక్ ఉంది, మరి కాషాయానికి రెడ్ బుక్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ కలర్ బుక్ ఉంది సార్? పెట్టుకోండి మీరు కూడా, వైట్ బుక్ కానీ లేకపోతే ఇంకేదైనా గ్రీన్ బుక్ కానీ. అంతకుముందు రెడ్ బుక్ అని అన్నాడు కదా ప్రతిపక్షంలో. రేవంత్ రెడ్డి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాగా రెడ్ బుక్ అన్నారంట. రెడ్ బుక్ ఏమైనా పనిచేసిందంటారా? ఆ రెడ్ బుక్ లో రాసిన దిశగా ఏమైనా చర్యలు జరిగినట్టు మీకు కనపడుతుంది? ఏమో పక్కన ఆంధ్రప్రదేశ్లో అవే జరుగుతున్నాయి అని చెప్పేసి టాకు. ఒక పక్క విపక్షాల మధ్య, అధికార పార్టీల మధ్య తీవ్ర విమర్శలు దుమారం రేపుతుంది. ఓ పక్క మరి బ్యూరోక్రాట్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గతంలో అయితే మాత్రం వాళ్ళు చెప్పేటటువంటిది ప్రజలకి, ప్రభుత్వానికి ఏదైతే ఉన్నాయో ఇవి హామీలు అవ్వచ్చు, లేకపోతే పథకాలు అవ్వచ్చు, ప్రజలకి సంక్షేమ పథకాల అమలు కీలక పాత్ర పోషించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు పక్కదారి పడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో గోపాలకృష్ణ నాయుడు రచించినటువంటి, మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన ఒక బుక్ ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలా చూడొచ్చు అంటారు? రైట్, ఇది పెద్ద క్వశ్చన్ అడిగారు, అందుకే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఏ బుక్ లేదు, మాకున్నది ఒకటే బుక్, ప్రజాసేవ చేయడం. దాంట్లో ఎట్లా బయటపడాలి, ఎట్లా వీళ్ళందరితో మంచిగా సర్టిఫైడ్ కావాలి, ఎట్లా ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించాలనే విషయం. సో దీంట్లో ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో ఐఏఎస్ ఐపీఎస్ బుక్ గురించి చెప్పండి ఫస్ట్, తర్వాత బ్యూరోక్రాట్స్ గురించి, సివిల్ సర్వీస్ గురించి తర్వాత వెళ్దాం. మీరు ఈ బుక్స్ గురించి, కాంగ్రెస్ పార్టీకి ఏ బుక్ లేదు. మేము కనుక మా రేవంత్ రెడ్డి గారు కనుక బుక్ల ప్రాతిపదికన ఇవాళ ప్రభుత్వం నడిపితే ఫస్ట్ మా అలిగేషనే కేసీఆర్ గారి మీద 1,00,000 కోట్లు, కాళేశ్వరం మీద తర్వాత 1,00,000 కోట్లు తిన్నారు అనేది చాలా విషయాలు. భూములు దోచుక తిన్నారు, రాష్ట్రం 30,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్న రాష్ట్రాన్ని ఇస్తే 7,00,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకొచ్చాం. ఇవన్నీ సర్టెన్ ఎలిగేషన్స్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద చేసాం. అదే కనుక బుక్ల ప్రాతిపదిక ఇవాళ ప్రజా పరిపాలన చేస్తే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం, కేసీఆర్ గారు, కవిత గారు, వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళంతా ఇవాళ జైల్లో ఉండొచ్చు. కానీ సమాజంలో ఈ బుక్కులు రాసుకున్నంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యము, కోర్టులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఇవన్నీ ఉంటాయి. ఒక వ్యక్తిని మీరు ఈ విషయం చూడండి, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి పోయినా
ఒక పేదోడికి దెబ్బ తగిలితే అందరు కలిసి అరే ఏమైంది ఎందుకైందని అడుగుతారు. ఒక మనిషికి దెబ్బ తగిలితే, ఒక మహిళకు దెబ్బ తగిలితేనో, చిన్నారి కింద పడితేనో, బిడ్డకి దెబ్బ తగిలితేనో అందరం స్పందిస్తాం. ఎందుకంటే ఇది హ్యూమన్ టెండెన్సీస్, హ్యూమన్ ఎమోషన్స్. అట్లనే ఒక నాయకుడిని, ఒక ప్రజానాయకుడిని, అది ఏ పార్టీలో ఉన్న నాయకుడు అని కావచ్చు, ఒక ప్రజానాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు, అక్రమంగా వాళ్ళను ఇబ్బంది పెట్టినప్పుడు అది ఒక అజిటేషన్ కి లీడ్ చేస్తుంది. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రజలు ఉన్నా కూడా దాన్ని ఒప్పుకోరు. ఎందుకు చెప్తున్నా కొన్ని సంఘటనలు అంటే, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ బిడ్డ పెండ్లు ఉన్నప్పుడు అమాతం ఇంట్లో నుంచి ఎత్తుకపోయినప్పుడు ఏ సమాజం కూడా ఒప్పుకోలేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సమాజంలో, తెలంగాణ, ఆంధ్ర ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. అరే మరీ గింత దారుణం, బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు తీసుకుంటే ఇట్స్ అన్ ఎమోషన్. అట్లనే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఆయనను కూడా జగన్ గారు జైల్లో ఇచ్చినప్పుడు ఇట్లనే రియాక్ట్ అయ్యారు. సో ఇటువంటివి అన్నిటివి ఎమోటివ్ రిలేషన్స్ అంటే ఇవన్నీ మానసిక మనిషి యొక్క మనస్తత్వాలకు సంబంధించి ఈ బుక్కులలో రాసుకొని మేము దాని పరిపాలనగా మేము వచ్చినప్పుడు మీ అంత చూస్తాం, ఇటు వచ్చినప్పుడు మీ అంత చూస్తాం అంటే అవన్నీ ఏముండయి. ఇవన్నీ చెప్పుకోవడానికి, ఆ సిచ్యువేషన్ ఇంటెన్సిఫై చేయడానికో, ఆ సిచ్యువేషన్ లో డిగ్రీ ఆఫ్ యాంగిల్ ని చూపించడానికో పనికొస్తుంది. కానీ ఆ బుక్ల ప్రకారం రాజకీయాలు చేస్తే ఇలా అసలు రాజకీయాలలో ఎవరు ఉండకపోయేది. ఇలా మనం చూస్తున్నాం, ఇవాళ తెల్లారులేసి ఆ బుక్ల పేరున్నాయని ఈ పార్టీలకు వస్తే ఆ బుక్ల పేరు జరిగిపోతలేదా? సీఎం రమేష్ ఆల్ ఆఫ్ సడన్ ఆయన మీద ఈడీ దాడులు, ఐటీ దాడులు జరగంగానే ఆయన ఈ పార్టీలకు రాలేదా? బీజేపీ పార్టీ ఈ బుక్కులలో రాసుకున్న వాళ్ళు కాదా వాళ్ళప్పుడు? ఏమైంది, ఏం పెద్దగా ఒరిగింది? ఈ బుక్కులలో రాసుకోవడం ఇదంతా ఏంటంటే ప్రజల్ని ఇంటెన్సిఫై చేయడం తప్పితే వాటిలతోటి ఒరిగేది లేదు, అసలు చర్చే కాదు. ఎందుకు చెప్తున్నా అంటే మీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండాలి కదా. పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఈ బుక్కులు పనికొస్తాయి. ఆ పార్టీలకు సిద్ధాంతాలు లేనప్పుడు ఆ బుక్కులు ఏడ పనికొచ్చేది? ఏం రాసుకుంటే ఏమొస్తుంది? గోడ మీద రాసుకున్న గీతలు అవి. రైట్. అయితే సిద్ధాంతాల పరంగా ఉండేటటువంటి పార్టీలకు అయితే బుక్కులు కానీ, సిద్ధాంతాల పరంగా పనిచేసేటటువంటి పార్టీలకు బుక్కులు అవసరం లేదంటారు. సిద్ధాంతం ఎట్లుంటుంది సార్? హౌ ఆమ్ ఐ జస్ట్ నేను మీ పేరు రాసుకున్నా, అయితే నేను పవర్లకు రాగానే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? చేయగలుగుతానా? అట్లా అంత అధికారం నాకు ఉంటుందా? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఆ నల్గొండలో సభ పెట్టుకుంటున్నామన్నారు. ఒకటి పవన్ గారు నల్గొండలో చెయ్యాలి వాళ్ళ మీద. నల్లగొండలో సభ పెట్టుకుంటామన్నారు, నిబంధనలకు మేము ఇవ్వము పర్మిషన్ అన్నారు. హైకోర్టు నుంచి తెచ్చుకున్నాం. అక్కడ ఏ అధికారి అయితే ఉన్నారో వాళ్ళ పేరు రాసుకుంటారు. దాని మీద కోర్టుకి వెళ్ళండి, పోరాటాలు చేయండి. అంతేగాని నేను మీ పేరు రాసుకుంటాను, నేను నిన్ను సంగతి చూస్తాను, నీ కారు ఆపుతా, నేను కొడతా అంటే ఇది ఆమన్గల్లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తుంది. ఒకటి పవన్ గారు, ఆమన్గల్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి అని ఒక ధర్నా నిర్వహించాలి. కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వ అంటున్నారు, కానీ కోర్టు ద్వారా వెళ్తున్నారు. మరి అక్కడ ఉన్న అధికారి పేరు రాసుకుంటారు కదా. రాసుకోండి. నేను అనేది అదే అండి. దాని మీద నువ్వు అధికారి మీద ఎందుకు చర్య చేస్తావు? నీ పోరాటం చేయాలి. కానీ నేను అధికారిని ఎట్లా భయపెడతావు? అసలు ఈ థ్రెటనే కదా, ఇది డైరెక్ట్ థ్రెటనింగ్ కదా. ఇట్లయితే ఇప్పుడు నేను కార్లో దగ్గరికి పోతున్నా, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కలిసిండు. ఈజ్ ఇట్ మై జాబ్ టు రెస్పెక్ట్ హిమ్, రెస్పెక్ట్ హిస్ డ్యూటీ? నేను నీ పేరు బుక్ లో రాసుకుంటా, నీ అంత చూస్తా అంటే మనం ఎక్కడికి పోతాం? ఏ రాక్షస సమాజాన్ని సైడ్ పోతున్నాము? ఇట్స్ రెస్పెక్ట్ ఆఫ్ లా. ఆ రెస్పెక్ట్ ఆఫ్ లా లేని వాళ్ళు ఈ భయభ్రాంతులు చేసి పరిపాలించాలి అనేటువంటి ఎక్కడ బాగుపడరు సార్. నేను కొన్ని విషయాలు చెప్తా. అఖిలేష్ యాదవ్ సీఎం కావాలనుకుంటే సీఎం అయింది, మళ్ళీ తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటే సీఎం అయింది, తర్వాత ఏమన్నా కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించాలనుకున్నారు, ఏమన్నా అంతే. ఇవన్నీ కోరికలను తీర్చుకోవడానికి ప్రభుత్వాల్లోనికి, పార్టీలోనికి రావాల్సిన అవసరం లేదు. కోరికలు తీర్చుకోవడానికి, ఫ్యాంటసీస్ తీసుకోవడానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిలో పోవాలి. ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు, ప్రజా పోరాటం, ప్రజల కోసం పోరాటం, ప్రజల కోసం చచ్చిపోవడం, ప్రజల కోసం దానం చేయడం, ప్రజల కోసం బతకడం, ప్రజల కోసం అన్ని వదులుకోవడం, ఇవే ఉంటాయి. అటువంటి లీడర్ ఉన్నప్పుడు వాళ్ళకేం బుక్లు ఉంటాయి, వాళ్ళ ప్రతికారం ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకుంటారు. రైట్. తెలుగు రాష్ట్రాల్లో ఈ బుక్కులు గోల్ అయితే మాత్రం ఎక్కువైంది. ఇది రాజకీయ పార్టీల మధ్య ఏ పార్టీకి ఆ పార్టీ బుక్ పెట్టుకొని ఎవరైతే అధికారులు మాట వింటలేదో, లేకపోతే వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకోవటం, మేము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామనే విధంగా ఒక బెదిరింపు ధోరణి అవ్వచ్చు, లేకపోతే ఈ రాజకీయ కక్ష ధోరణి అవ్వచ్చు. దాని అన్నింటినీ కూడా ఇప్పుడైతే మాత్రం తెలుగు రాష్ట్రాలు ఈ బుక్కులు గోలే కొనసాగుతుంది. ఈ అంశాలపై బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ఇక ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే సార్. నమస్కారం. ఏంటి అంటే అన్ని పార్టీలో వంత అయిపోయింది బుక్. ఒక పక్క పింక్ బుక్, ఏపీలోనేమో రెడ్ బుక్, మరో పక్క అక్కడ బ్లూ బుక్, వైసీపీ 2.0 అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ పెడుతున్నాం, అందరి పేర్లు అందులో రాస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది కాషాయ్ బుక్ అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు
వరంగల్లో వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూడొచ్చు ఆ వ్యాఖ్యల్ని? అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలను కూడా ఆయన విమర్శించారు. ప్రేమ్ గాంధీ గారు. సార్, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే పవన్ గారికి, విజయ్ గారికి అందరికీ నమస్కారం. ఈడ ప్రత్యేకంగా ఈటల రాజేందర్ గారు ఏదో బుక్ ప్రస్తావన వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో పింక్ బుక్ అన్నప్పుడు మేము కూడా పెట్టుకుంటాం బుక్ అనేటువంటి తప్ప, కానీ ప్రత్యేకంగా దాని గురించి చర్చించినటువంటి అంశాలు ఎక్కడ లేదు. అయితే మేమేమంటున్నామంటే ఇవాళ బుక్ లో ప్రస్తావన వచ్చింది అనుకోండి, రాను రాను ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక బుక్ రాసుకుంటాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాదు, ఎమ్మెల్యే రాసుకుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా వ్యతిరేకం చేసిన వాళ్ళు, అధికారులు చేసిన వాళ్ళు, ఆయనని ఎదగకుండా చేసిన వాళ్ళు రకరకాలు ఉంటారు. ఆయన కూడా బుక్ రాసుకుంటూ పోతాడు. అది కాదు కండి, ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటిది, జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులైనా. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక సందర్భం వచ్చింది మాత్రమే ఈటల రాజేందర్ గారు మాట్లాడేది తప్ప దాని మీద వారేం పెద్దగా విశ్లేషించిన దాఖలాలు ఏం లేవు. ఒకటే ఏమంటారంటే నిజంగా కూడా ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారు పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అధికారుల ఒత్తిడి లేదా ఇంకే ప్రలోభాలకు దీనికి లోబడి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పని విధానాన్ని కొంత తప్పుపట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో చేసి ఇలాంటి బుక్కులు మంచి చెడ్డ అవన్నీ ఎవరి గురించి డిస్కస్ చేయరు, ఎవరెవరి గురించి మాట్లాడరు. ఎక్కడ వస్తుంది అంటే మీరు మాట్లాడిన మాటలకి ఉన్నటువంటి వ్యవహార శైలికి చాలా విరుద్ధంగా ఉన్నప్పుడే రకరకాల ప్రయాసాలు, రకరకాల పార్టీలు, రకరకాల అంశాలు మాట్లాడతారు. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజాస్వామ్యంగా అందరు చేయాల్సినట్టు అవసరం ఉంది. ఈ బుక్కుల విషయం మేము కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా కూడా ఎంకరేజ్ చేయము. వారు చెప్పారో వీరు చెప్పారో ఈ బుక్ ఆ బుక్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో అలాంటిది లేదు. బుక్ గా ఏమని చేయాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాల్సినట్టు అవసరం ఉంది. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సి ఉంది. అదే బుక్ ని ఫాలో అవ్వాల్సింది తప్ప ఇష్టానుసారంగా ఆయన ఏదో రాసుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని రాసుకొని రేపు అధికారం రాగానే వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ మీద అది చేస్తాం, అది చాలా మూర్ఖత్వమైనట్టు ఆలోచన. పని విధానంలో మార్పు కోసం ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అట్లా ఎక్కడ కూడా జరగదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అది కాదు. ఒకేదో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఈటల రాజేందర్ గారు మాట్లాడారు తప్ప బుక్ గురించి ప్రత్యేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఉన్నారో అధికారుల యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క పనితీరుని వారు ఉద్దేశించి మాట్లాడే తప్ప ఇంకెక్కడ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదండి. రైట్. నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం. ఏంటి బుక్కులు గోలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రెడ్ బుక్ ఒకళ్ళేమో బ్లూ బుక్ అంటారు, 2.0 అంటారు, మరో పక్క ఏమో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పింక్ బుక్ అంటున్నారు, ఓ పక్క ఏమో ఈటల రాజేందర్ కాషాయ బుక్ అంటున్నారు. ఏంటి ఈ బుక్కుల వలన ఏంటి, ఎలాంటి ఉపయోగం ఉంటుంది? లేకపోతే ప్రజల్లో ఏమన్నా చైతన్యం తీసుకురావడం కోసమా, లేకపోతే ఓట్ల కోసమా, లేకపోతే ఏంటి నిజంగానే ఆ బుక్కులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మనకు తెలుగు రాష్ట్రాలు అంటున్నారు కాబట్టి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి, ఈ కల్చరు ఒక రాజకీయాల్లో ఒక బ్యాడ్ టెండెన్సీ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడే. ఆయన మొదలు పెట్టినటువంటి ఒక రెడ్ బుక్కే కాదు, డబ్బుల విషయంలో ఎన్నికల్లో డబ్బులు కానీ, ఎలక్షన్ అరాచకత్వం కానీ ఏదైనా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్న పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేసినటువంటి పార్టీ తర్వాతనే ఈ ఒక పొలిటికల్ కరప్షన్ కావచ్చు, అరాచకం కావచ్చు మొదలైనటువంటి సిచ్యువేషన్. రెడ్ బుక్ అని ఆయన మొదలుపెట్టిండు, లోకేష్ మొదలుపెట్టిండు, అప్పుడు సపోర్ట్ చేసిండు. అదే ఏమైంది, తెలంగాణకు కూడా వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచే పోయినటువంటి ఉంది కదా, ఆ కల్చర్ అట్నే కొనసాగినట్టు. నేను రెడ్ బుక్ కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను 3 రంగుల బుక్ అన్నాను కూడా అనలేదు. ఇంకా అట్లా అన్న ఓ తీరు ఉంటుండే. ఆయన రెడ్ బుక్ అనే చెప్పడం జరిగింది. ఆ కల్చర్ వచ్చిన తర్వాత కక్ష సాధింపు తెలంగాణలో కూడా మొదలైంది. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఏమవుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వదిలేసి ఉన్నటువంటి పాత ప్రభుత్వం మీద బూతులు తిట్టడం, అరెస్టులు చేస్తామని బెదిరియడం అదే కొనసాగుతుంది. ఈ అన్నిట్లలో చూడాల్సింది అంటే అధికారులు అనే వాళ్ళు పూర్తిగా రాజకీయ నాయకులకు లొంగిపోయి ఇక చట్టం లేదు, ఏది లేదు. రాజకీయ నాయకులు చెప్పిన చట్టం అవుతుండొచ్చు, ఇక వాళ్ళు చెప్పినట్టల్లా నోటి మాట ద్వారా వచ్చినటువంటి సూచనలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే రకంగా తయారైంది అధికారుల వ్యవస్థ కూడా. అది కూడా చంద్రబాబే క్రియేట్ చేసింది. దానికి అంతా 2 రాష్ట్రాలు చంద్రబాబు నాయుడే. ఆయన కొంచెం చేస్తే మిగతా వాళ్ళు పెద్దగా చేస్తున్నటువంటి సిచ్యువేషను కనిపించింది. ఆయనే ఆద్యుడు వీటన్నిటికీ. ఇక్కడ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి అధికారులు ఎట్లా పడితే అట్లా వ్యవహరించడం వల్ల సమస్యలు వస్తున్నాయి, అరెస్టులు అవుతున్నారు, జైలుకు పోతున్నారు. ఇవి దృష్టి పెట్టుకోవాలి. Right. దృష్టి పెట్టుకొని పొలిటికల్ లీడర్లు చెప్పింది ప్రతిదీ చేసేసి ఒక ఈ మధ్య కాలంలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మంత్రి కూడా మాట్లాడారు, ఒక కలెక్టర్ను ఉద్దేశించి సెన్స్ ఉందా అనే విధంగా కూడా ఒక మంత్రి మాట్లాడారు. మాట్లాడేది వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ భయం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మంత్రి ఉన్నది కామన్ సెన్స్ ఉందా అనుకుంటే తిట్టుకుంటూ పోయినటువంటిది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ అదే ముఖ్యమంత్రి మన బుక్ రిలీజ్ అప్పుడు కూడా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అనేది నేను ఒక తప్పు చేయమంటే 3 తప్పులు తీసుకొస్తున్నాడు. మరి ఆ తప్పు చేయమని చెప్పిందే మీరు అయినప్పుడు అంతే ఉంటుంది. ఒక తప్పు చేస్తే 3 తప్పులు చేయమని చెప్తారు. వాళ్ళు కూడా నువ్వు తప్పులు చేసి నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చేసుకుంటుంటే వాళ్ళు ఒక పని వాళ్ళు చేసుకుంటారు. ఆ కల్చర్ తీసుకొచ్చిందే మీరు అని చెప్తున్నావు కదా. ఆ కల్చర్ తీసుకొచ్చి ఆఫీసర్లు పూర్తిగా లొంగిపోయి, ఆఫీసర్లు ఇప్పుడు అన్నట్టు అంతే వచ్చే రాకతో కొత్తగా వస్తున్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గతంలో 80s 90sలో ఒక సేవా దృక్పథంతో ఉండేది. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు వెంటనే రాగానే ఎట్లా తీసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎట్లా సెటిల్ మళ్ళీ వాళ్ళు వస్తున్నాయి మాట్లాడుతున్నటువంటి వివిధ దినపత్రిక మీరు 100 కోట్ల క్లబ్లో ఎప్పుడు చేరుతాము, 1000 కోట్ల క్లబ్ ఎప్పుడు, 2000 కోట్లు, ఇవే చర్చలు మొదలైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అందుకని ఈ రకంగా రెడ్ బుక్కు, పింక్ బుక్కు ఇవన్నీ తీసుకురావడానికి ఆఫీసర్స్ సరైన విధంగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆఫీసర్లు కాదని ఇష్టం ఉన్నట్టు అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఈరోజు చూస్తున్నాం. ఒకసారి సిరిసిల్లాలో చిన్న టీ స్టాల్లో పేరు పెట్టుకోగానే కథ టీ స్టాల్ది తీసేసేటువంటి సిచ్యువేషను. అదేవిధంగా నిన్న ఎవరో స్కూల్లో చెట్లు నాటి చేస్తే ఉపాధ్యాయురాలని సస్పెన్షన్ చేయడము, ఇవి ఏ రకంగా వస్తుంది? అది కక్ష సాధింపు చర్యల కిందనే వస్తుంది. ఆఫీసర్స్ కూడా నెక్స్ట్ టైం ఇక భయపడతారు. నెక్స్ట్ టైం ఇట్లాంటి ఏ చేయాలన్నా చెట్లు నాటించాలన్నా భయపడే సిచ్యువేషన్కి వస్తారు. అదొక రకమైనటువంటి ఇబ్బంది. ఇప్పుడు ఇదే వీళ్ళు ఆ బర్త్డే సందర్భం వీళ్ళు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా ఓవర్ అప్రజాస్వామికంగా చేస్తే మళ్ళీ వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు అది అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో మీరు రాజకీయ నాయకులు చెప్పింది చేయండి, దానికి రూల్స్ ప్రకారము రూల్స్ డీవియేషన్ ఉంటే దానికి ఏ రకంగా మళ్ళా చూసి ఒక అన్యాయం జరగకుండా, సమాజానికి అన్యాయం జరగకుండా ఒక ప్రజాస్వామ్య రీతిలో మెజారిటీకి న్యాయం జరిగే విధంగా ఒకరిద్దరికి ఏదైనా పర్మిషన్ అది అప్రజాస్వామికం అవుతుంది కదా. ప్రతిదీ పర్మిషన్ కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సినటువంటిది నల్గొండ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకటి వాయిదా వేసుకోవడం కూడా జరిగింది. పింక్ బుక్లో రాసుకోవచ్చు. ఇవన్నీ ఇక రాస్తున్నామని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఈ వాతావరణం ఎందుకు క్రియేషన్? మళ్ళీ పేరుకు ఏం చెప్తున్నారు? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నారు, మోడీ మీద చాలా విమర్శలు చేస్తూ తిరుగుతున్నారు. మరి వాళ్ళు పరిపాలించే దాంట్లో ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండాలి కదా. ఆ ప్రజాస్వామ్య వాతావరణం చెడగొట్టకుండా ఇటు పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అటు అధికారులు కావచ్చు చూడాల్సినటువంటి ఉంది. నిత్యం మోడీని రాజ్యాంగం బుక్ చూసుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి తాను పరిపాలిస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి దాంట్లో మాత్రం వేరే రకంగా వ్యవహరిస్తే అది చెప్పుకోవడానికి కూడా సరిగా ఉండదు. రైట్. పవన్ గారు ముఖ్యంగా బ్యూరోక్రాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ అందిస్తారు. అట్లాంటి వాళ్ళు పేద ప్రజలకి ఏ విధంగా సర్వీస్ అందించాలనే విధంగా ఈ చట్టాలు అవ్వచ్చు, లేకపోతే చట్టంలో ఉన్నటువంటి పరిపాలన అందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మారటం ఎంతవరకు కరెక్టు? ఇదే ఎంపీ ఈట్ల రాజేందర్ వ్యాఖ్యానించారు. తర్వాత వాళ్ళు జైలు పాలు అవ్వటం అవన్నీ సహజం. రాజశేఖర రెడ్డి హయాం తర్వాత అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు, మరో పక్క రోసియను చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ని చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారని చెప్పేసి ఉటంకించారు. ఉదాహరణకి ఒక కలెక్టర్ చెప్పిన మాట వినలేదని చెప్పేసి ఒక ల్యాండ్ గురించో లేకపోతే మరేదో సమస్య గురించి ఆ కలెక్టర్ను మార్చేసి వేరే కలెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. మరి రానున్న భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందనే విధంగానే ఈట్ల రాజేంద్ర కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా స్పందిస్తారు మల్లాది పవన్ గారు? సరే, నేను ఇవాళ పొద్దున ఈ వార్త చదివిన ఆంధ్రజ్యోతిలో IOAS అని రాశాడు. పేజ్ నెంబర్ 12 పోయి చదివితే చాలా డీటెయిల్డ్ గా అసలు దీని మీద ఉన్న స్టోరీ ఎంత రాశాడు. దాని మీదే మాట్లాడారు. ఆ పత్రిక అంటే గురించి మనం ప్రస్తావించలే, పేరు చెప్పలేదులే, కానీ
అది దాని గురించి కూడా మాట్లాడారు ఈటెల రాజేందర్. అర్థమైంది. దీని విషయంలో ఒక విషయం బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ సిస్టమ్ లో ప్రాబ్లం ఏమైపోయిందంటే సార్, ఈ జనరల్ టెండెన్సీస్ టు బికమ్ రిచ్ హాస్ గాన్ బియాండ్. కొన్ని సర్వీసెస్ ఉంటాయి, డాక్టర్ అనే అతను సేవ చేయాలి. సిస్టమ్ ఎప్పుడు చెడిపోయింది? సిస్టమ్ ఎప్పుడు చెడిపోయింది? ఎవరి హయాంలో చెడిపోయింది? అదే అంటే నేనేమంటున్నా సార్, ఇది ఈ సిస్టమ్ చెడిపోయిన సిస్టాన్ని ఇంకా మనం కరెక్ట్ చేసే పని చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ప్రజాపాలన చేయాలి. అసలు ఈ సిస్టమ్ లో ఐఏఎస్లు ఐపీఎస్ ఎగ్జిక్యూటివ్ అనేది ఎందుకుంటుంది సార్? పథకాలను రూపొందించడమే వాళ్ళ బాధ్యత. మీరు అన్నది ఇంతకుముందు వారు చెప్పిన ఇంతకుముందు సీనియర్ జర్నలిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్స్ యాక్చువల్లీ దే షుడ్ గో టు ద గ్రౌండ్, దే షుడ్ ఇన్వెస్టిగేట్. వాళ్ళు పోవాలి ఒక స్కూల్కో, ఒక కాలేజ్కో, ఒక హాస్పిటల్కో, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ఎంఆర్ఓ ఆఫీస్కో క్షేత్రస్థాయిలో పర్యటించాలి, రైతుల దగ్గరికి పోయి కలవాలి. మీకు పథకాలు వస్తున్నాయా, ప్రభుత్వం చేసే మంచి పనులకు వాళ్ళకి అవగాహన ఉందా లేదా, వాళ్ళు బ్రిడ్జింగ్ చేయాలి. చేయలేకపోతే దాని మీద ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారికి అనుకూలమైనటువంటి మంత్రులకు సబ్మిట్ చేసి ఇట్లా చేస్తే ప్రజల యొక్క ఆర్థిక, ఆరోగ్య, మానసిక వ్యవస్థ పెరుగుతుంది అనేటువంటి చెప్పాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత వారు తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఆరోగ్యశ్రీ. ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం ఉంది, హెల్త్ అనేది చాలా ప్రాబ్లం ఉంది, కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది, హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది. వైట్ రేషన్ కార్డు మీద ఆరోగ్యానికి మనం కొంచెం ఆర్థిక సదుపాయాన్ని అందించాలి అని ఒక మంచి ఆలోచన చేసింది. కాబట్టి కదా ఇవాళ అన్ని రాష్ట్రాలలో, భారతదేశంలో కూడా ఆరోగ్యశ్రీ లాంటి ఆరోగ్య వ్యవస్థ వచ్చింది. సో దీని వెనుక ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది కదా, ఒక సిస్టమ్ అనేది నడవాలి కదా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక చట్టం చేసినాం, మంచి చట్టం చేసినాం. ఇటువంటి చట్టాలు చేయగలిగేది ఎవరు? ఇటువంటి చట్టాలను చెప్పగలిగేది ఎవరు? బ్రాడర్ పర్స్పెక్టివ్ లను, ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ లను ఒక రాజకీయ నాయకుడికి, ఒక నాయకుడికి ఒక ఆలోచన ఉన్నప్పుడు దాన్ని చట్టం దిశగా తీసుకుపోవడానికి, దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి, దాంట్లో లబ్ధిదారులను ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాసెస్ ని ఐడెంటిఫై చేసి ఒక సిస్టమ్ ని చేయాల్సిన బాధ్యత ఎవరు? చదువుకొని ఐఏఎస్ల మీద కదా ఉండాల్సింది. అటువంటిది వాళ్ళు ఇవాళ కుర్చీలలో, ఏసీ రూములలో కూర్చొని వాళ్ళు ఎన్ని కోట్ల క్లబ్ లో ఉన్నావు నువ్వు అంటే ఎన్ని కోట్ల క్లబ్ లో నేనున్నా అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఇవాళ ఈ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది పోయింది. నేనేమంటున్నా మీ ఛానల్ ద్వారా, అసలు ఫస్ట్ ఒక రోజు మొత్తం వీళ్ళందరి మీద ఐటీ ఈడీ దాడులు తయారు చేయాలి, ఐటీ ఈడీ దాడులు పెట్టాలి. ఇంత కరప్ట్ అయితే సిస్టము, ఇంత కరప్షన్ కనుక సిస్టమ్ లో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేస్తే ఎవరు బాగుపడతారు? కానీ పవన్ గారు కమాండ్ ఉండాలి కదా, కమాండ్ ఉండాలి. అధికారులు గతంలో కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు. వాళ్ళకి కమాండ్ ఉండాలి కదా. ఏ అధికారి ఏ విధంగా పనిచేయాలి, గతంలో ఏ విధంగా పరిపాలించారు, అవన్నీ ఉండాలి కదా. విషయం కమాండ్ చేయడమా, కమాండ్ చేయాల్సిన అవసరమా నేను అనేది ఏంటంటే, కొన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఒక స్కిల్డ్ దాంట్లో వచ్చిన అతన్ని నేను కమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు. పవన్ గారు వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు, కానీ నిర్ణయాలు తీసుకునేది మాత్రం ప్రజాప్రతినిధులే నిర్ణయం. ఎలక్ట్ కాబట్టేటువంటి ప్రజాప్రతినిధులే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు, రైట్. కానీ వాటిపై దృష్టి పెట్టకుండా, కానీ సెటిల్మెంట్కు లేకపోతే భూ కబ్జాలకు వాటిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది అయితే సాక్షాత్తు సీఎం వ్యాఖ్యానించినటువంటి అంశాలే. అవును, ఆయన అంతే. ఆయన ఏ డెస్పరేషన్ తోనైతే ఏదో చేయాలని వచ్చింది, ఆ డెస్పరేషన్ ని చేయనీయకుండా వాళ్ళు అడ్డంగా పడుకొని, మంచిగా ఆఫీసులలో పడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల్లోకి పోవాలి, ప్రభుత్వం చేసేటువంటి పనులు చెప్పాలి, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎట్లాగా ఒక చట్టం చేయగలుగుతామని దాన్ని తీసుకురావాలి, నాతో మాట్లాడాలి, మా మంత్రులతో మాట్లాడాలి, దాని మీద ఒక చట్టం తీసుకురావాలి, పబ్లిక్ లైఫ్ ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ ని, పబ్లిక్ యొక్క అవేర్నెస్ ని పెంచాలి. అటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఫైళ్ళ దూరి ఏ ఫైల్ చేసుకుంటే ఎంత వస్తుంది, నువ్వు 100 కోట్ల క్లబ్ ఉన్నావా, 200 కోట్ల క్లబ్ ఉన్నావా, నా కొడుకు ఏం చేయాలి, మా నాయనకి ఏం చేయాలి అనేటువంటి సమస్య మాట్లాడుతుంటే, ఇవాళ ఏ సిస్టమ్ బాగుపరచాలి వీళ్ళని? పొలిటికల్ సిస్టమ్ బాగుపరచాలన్నా, జ్యుడిషియరీ సిస్టమ్ బాగుపరచాలన్నా, లేకపోతే జర్నలిజం బాగుపరచాలన్నా? మీరు రాస్తూనే ఉన్నారు పేపర్లలో, మీ బాధ్యత బాగుంది. రేవంత్ రెడ్డి గారు నాటి నాయకుడు మాట్లాడుతూనే ఉన్నాడు, మా బాధ్యత మేము బాగానే చేస్తున్నాం. జ్యుడిషియరీ దగ్గరికి పోతే జ్యుడిషియరీ కూడా ఇట్లా చేయొద్దా అని చెప్తూనే ఉంది. మరి మారాల్సింది ఎవరు? ఏ సమాజం మారాలి? ఎక్కడ రావాలి విలువలు? ఎవరు బోధించాలి విలువలు? ఇవాళ మీరు చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా ఏమంటాడు, చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా అరే అంత పని చేయించుకోవాలంటే ఎట్లా నువ్వు చూడరా అంటే, మనం ఏ నీతి బోధిస్తుంటే ఆ నీతి పెరుగుతుంది. ఇది కరప్షనా? ఇది కరప్షన్ అనే బిహేవియరా? కరప్షన్ గ్రోతా? కరప్షన్ కైండ్నెసా?
ఎక్కడికి పోతున్నాం మనం ఈ సమాజం అనేది నాకు ముఖ్యం. నేను అనేది అది ఈ సొసైటీకి ముఖ్యం. ఎందుకంటే యాజ్ అ పొలిటీషియన్ ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ టు ఎంజాయ్ ద రిసోర్సెస్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు హ్యాండ్ ది రిసోర్సెస్ టు ద నెక్స్ట్ జనరేషన్. రైట్. A politician thinks about the next generation, a leader thinks about next election, a leader thinks about the next generation. మా బాధ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా బాగుపడతాయి. ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ కులమైందని అడిగేటువంటి పరిస్థితి, అదే అమెరికాలో ట్రంప్ అడుగుతుర్రా మీ కులమైందని, అదే జర్మనీలో ఇంకొక ఛాన్సలర్ అడుగుతుర్రా మీ కులమైందని, నీ డిగ్రీ ఏంది, నువ్వేం చేయగలుగుతావు, ఎటువంటి చట్టాలు తీసుకురాగలుగుతావు, దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా బాగుపరచగలుగుతావు, దేశంలో చొరబాట్లను మారక ద్రవ్యాలను ఎట్లా బాగుపరచవు, ఎడ్యుకేషన్ ఎట్లా బాగుపరచవు, ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతావు, ఏ అడుగుతున్నావు. ఇలా మనమే అడుగుతున్నాం, మనం ఏ పరిస్థితులను. ఇలా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేస్తే వాళ్ళ కులంలో ఉందా బాగుపడ్డట్టేనా, లేకపోతే ఇంకొక రాష్ట్రపతిని చేసినాం, ఆదివాసీ రాష్ట్రపతిని, దళిత రాష్ట్రపతిని చేసినాం, అయితే వాళ్ళ జీవితాలని బాగుపడ్డా, అంత అద్భుతమైన చట్టాలు వచ్చినాయా అంటే ప్రజలను ఒక సైకో ఫ్యాంటసీగా, ఒక క్యాస్ట్ ఫ్యాంటసీగా, ఒక రీజనల్ ఫ్యాంటసీలకు చూసి దాంట్లో ఓట్లు దందుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది తప్పితే విలువలు అనేవి చెప్తలేము అనేటువంటిది నా బాధ. రైట్. ప్రేమ్ గాంధీ గారు, సరే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, దారిద్ర్య రేఖను దిగువన ఉన్నటువంటి పేద ప్రజలకి ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే న్యాయపరంగా ఏ విధంగా వాళ్ళకి సహాయం అందించాలనే విధంగా అధికారులు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండాలి ప్రజాప్రతినిధులకి. కానీ ప్రజాప్రతినిధులకే కొమ్ము కాసే విధంగా, లేకపోతే వాళ్ళ సలహాపేక్షతోటి ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వాలకి కొమ్ము కాసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తారనేది ఈటెల రాజేందర్ మీ పార్టీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఏంటి, ఎలా చూడొచ్చు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో? ఇంతకుముందు విజయ్ గారు చెప్పారు 1980s కొంత వాళ్ళు పాలనపై అవ్వచ్చు, లేకపోతే ప్రజా పాలనపై ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలా, ఏ విధంగా పథకాలు రూపకల్పన చేయాలనే విధంగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే మారిపోయిందనే విధంగా విజయ్ కుమార్ గారు చెప్పారు. ఎలా స్పందిస్తారు? సార్, నేను కొన్ని విషయాలు అయితే ముమ్మాటికి ఒప్పుకోను. సరే, ఏం మాట్లాడతారా, ఏం సంగతి, అధికార పార్టీయా లేదా ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియాలి. కానీ ఒక వాస్తవమైనటువంటి విషయానికి వస్తా, ఏదేమని ఉండని ఇలా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, కొన్ని విమర్శలు, వాటికి కూడా మీరు స్పందించాలా. గుజరాత్ లో కూడా కొంత మార్పు వచ్చింది, అక్కడ కూడా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ని ఏ విధంగా ప్రభావితం చేశారు అనేవి కూడా అవి కూడా ఉన్నాయి, వాటిపై కూడా స్పందించవచ్చు. తప్పకుండా నేను ఏమంటున్నా సార్, సరే ఏదేమని ఉన్నా కానీ ఒక మంచి స్ఫూర్తితో వస్తున్నటువంటి యువతరం గతంతో పోల్చుకుంటే ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు వాళ్ళు వేరే రంగంలో పోతే ఊహించినటువంటి జీతాలు ఉన్నాయి. కానీ ఒక మంచి సోషల్ కాజ్ మీద వస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది చేస్తుండొచ్చు, అందరు చేయరు అట్లా, కొంతమంది చేస్తుండొచ్చు. ఆ కొంతమందిని కూడా గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది, లేదా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు చేయాలి. నేనేమంటున్నా, అంత పెద్ద కమాండ్ కంట్రోల్ కట్టుకున్నారు, అధికారులు పిలిపియండి, 4 సార్లు మాట్లాడండి, ప్రజల వద్దకు వెళ్ళమనండి, ప్రజల సమస్యల మీద మాట్లాడండి, విశ్లేషించమని చెప్పండి. అంతే తప్ప వాళ్ళని ఏదో తప్పు పట్టి మాట్లాడడం సమంజసమైనటువంటి పని కాదు సార్. మనం కృష్ణతేజ ఐఏఎస్ చూసినాము, కేరళలో చేసిన దానికి ఆయన మన రాష్ట్రానికి స్పెషల్ గా పిలిపించుకున్నాం. అట్లనే మన దగ్గర కూడా మన రాష్ట్రంలో అనేక మంది ఉన్నారండి. అసలు ఊహించినటువంటి మొన్న లగచర్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోతే ఆయన మీద దాడి కూడా జరిగింది కదా. అంటే ప్రజాక్షేత్రంలో పోకముందే దాడి జరిగిందా? అరే, జరుగుతూ ఉండొచ్చు, ఒకరో ఇద్దరో ముగ్గురో చేసినప్పుడు వాళ్ళని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉంది. ఈయననే ఇలా మాట్లాడితే వీళ్ళకి ఎట్లా గౌరవం ఉంటుంది? నిజంగా కూడా దాంట్లో చాలా మంది, నేను తెలుసు కదా, నేను ఒక 25 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నేను ఆ రోజుల్లో 15-20 సంవత్సరాల కింద కలెక్టర్ని కలవాలంటే చాలా కష్టం అండి. అసలు కలెక్టర్ని కలవాలంటే అసాధ్యమైనటువంటి పని. ఈరోజు కలెక్టర్ సాధారణంగా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సమస్యల మీద వింటున్నాడు, కొన్ని సమస్యల్ని నేరుగా పరిష్కరిస్తున్నాడు. అరే, నిజంగా కూడా దేశంలో మార్పులో ఇది ఒక మంచి తరం వచ్చింది. వాళ్ళకి సరే తెలిసి తెలియక జరిగినటువంటి విషయాల్ని సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళే నడుపుతున్నారు, మన వాళ్ళనే తప్పుపడతాను. అరే, నువ్వే కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్ద మనిషివి, మనం పెద్ద మనిషి నువ్వే ఇట్లా అంటే ఎట్లా? నిజంగా జరుగుతున్న ఒకటి రెండు మంది జరుగుతూనే మాట్లాడు, వాళ్ళని పనింటలేరు, కూర్చోబెట్టి చెప్పు, ఏం చేయాలో చెప్పు, లేదా వాళ్ళకి స్పెషల్గా మీరు ట్రైన్ చేయండి వాళ్ళని. నువ్వే అంటారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు 100 ప్రస్తావించండి కదా. నేనేమంటున్నా, నిజంగా కూడా అలాంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి దారిలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది కాకుండా ఏదో మాట్లాడినాము చేసినాము, ఇది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. నేనేమంటున్నా, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇలా ఒక ప్యాషన్తో వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు మనం చూస్తలేమా? ఎందుకు ప్రజాక్షేత్రం పోతలేరు? చాలా మంది, ఒక సృష్టి ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి అమ్మాయి సుమారు నెల రోజులలో 20 రోజులు గవర్నమెంట్ స్కూళ్ళలోనే తిరుగుతూ ఉంటుంది కంప్లీట్ గా. అరే, ఎంతో మంది ఉన్నారు, ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది తప్పుదారు ఉండొచ్చు,
అరే మీరు తప్పుదారి ఉన్నటువంటి ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురు గురించి కాదు కదండి. విలేసలేరా లేకుంటే ఇవాళ పరిస్థితి ఏముంటుండే? ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడాల్సింది ప్రజాప్రతినిధులు కదా. రైట్. వాళ్ళు కాదు కదా, ప్రజాప్రతినిధులు కదా. వాళ్ళతో మమేకమై పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వం పని చేయగలిగే ఇది అయిపోయి అసమర్థత ఆలోచన వాళ్ళ మీద దొబ్బడం సమంజసమైనటువంటి పని కాదు. నిజంగా కూడా దాంట్లో కొంచెం తప్పు ఉండొచ్చు. అది ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, గతంలో అనేక రాష్ట్రాల్లో జరిగింది. కొంతమంది వన్నులో కూడా కొంతమంది అవహేళన చేసి మాట్లాడిన ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పెట్టేసి ఆ కోటాలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటది. దాన్ని బేరేజ్ వేయాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంది. తప్పుల గురించి కాదండి, వ్యవహార శైలి గురించి, ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహార శైలి గురించి ప్రధానంగా కొన్ని అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కుమ్ముగాయటం అనేది పరిపాటిగా మారుతుంది. మేము అదే చెప్తా ఉన్నాం సార్. నేనేమంటున్నా, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము ఆయనే చెప్తా ఉన్నాడు ఒక తప్పు కాదు 3 తప్పులు చేయమంటారు 4 తప్పులు చేయమంటారు అంటే ప్రజాప్రతినిధులు దాన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ముఖ్యమంత్రి కదా ఆయన, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇంతమంది బ్యూరోక్రాట్స్ ఆయన కింద పనిచేస్తున్నారు కదా. బాధ్యత అయినది కదండి. అది కాకుండా మళ్ళా చేతులు లేపేస్తే ఎట్లా? మాట్లాడితే కూడా బీసీ కులగాని రాహుల్ గాంధీ మీద మాట్లాడుతున్నారు. అసలు కుల అనే ప్రస్తావన తీసుకొని వచ్చిందే రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎట్లా బీసీ ముఖ్యమంత్రి కాదు, టెక్నికల్లీ బీసీ మంత్రి. అరే నిజంగా చెప్పాలనుకుంటే గుజరాత్ లో 2001లో ముఖ్యమంత్రి అయిన ఆయన ఎవరు? అది వేరే సబ్జెక్ట్ అండి ప్రేమ్ గాంధీ గారు, వేరే సబ్జెక్ట్. వేరే సబ్జెక్ట్ ప్రేమ్ గాంధీ గారు, అది వేరే సబ్జెక్ట్. పవన్ గారు దాంట్లో మొదటిగా గోద్రాలర్లు ఉన్నాయి, ఈ రేట్ పార్టీ హత్య ఉంటుంది. అవి ఆ విషయాలు వద్దులేండి. పవన్ గారు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడినప్పుడు, రైట్ పవన్ గారు, ఆఫీసర్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామా, ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఉంటుంది. 2 విషయాలు. ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్, దట్స్ డిఫరెన్స్. వాళ్ళు పనిచేస్తారు, కొంతమంది వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. చాలా మంది పనిచేసిన వాళ్ళు ఇవాళ ఒక మంచి మేధావి గురించి కూడా వార్తలు రాశారు. 2 ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతారు. వారు ఒక 1 year నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. వారు ఒక సిస్టమ్ ఎట్లా పనిచేయాలి, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం పనిచేయడానికి, ఎట్లా పనిచేస్తుంది అనే విషయం మీద ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యతగా వారు చెప్తారు. అంతేగాని మీరే అంత పెద్ద కాంగ్రెస్ పార్టీనే హ్యాండిల్ చేసి ప్రభుత్వాలకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయనకి ఎట్లా పని చేయించాలి, ఎట్లా పని చేసుకోవాలని తెలియదా? అవన్నీ తెలుసు. కానీ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నాయకుడు ఆయన ప్రజలకు చెప్తున్నారు ఇట్లా ఉన్న సిస్టము, కాబట్టి ఈ సిస్టమ్ ని మనం బాగుపరచుకోవాలి, బాగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళని పిలిపించి మాట్లాడుకోవడం ఇవన్నీ తెలియదా? ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరికి ఆయన మంచి శాఖలు హ్యాండిల్ చేస్తుండే, హోమ్ మినిస్టర్ హ్యాండిల్ చేస్తుండే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుండే, తర్వాత మున్సిపల్ శాఖ హ్యాండిల్ చేస్తుండే, ఇవన్నీ తెలుసు. కాకపోతే ఉన్న విషయాన్ని ఒక సందర్భం వచ్చినప్పుడు కోట్ చేసినప్పుడు దాన్ని లార్జర్ పర్స్పెక్టివ్ లో ఒక ఇన్స్టిట్యూషన్ లాగానే చూడాలి. తప్పితే ఇండివిజువల్ గా పవన్ బాగానే చేస్తుండు, లేకపోతే గాంధీ బాగానే చేస్తుండే అంటే అది మన ఇద్దరికి వర్తిస్తుంది, అది వాళ్ళందరికీ వర్తిస్తుంది కదా. రైట్. థ్యాంక్ యూ. రైట్ పవన్ గారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది అయితే మాత్రం డ్రెస్సులు వేసుకొని డైరెక్ట్గా స్టేషన్కి వచ్చి కూడా సెటిల్మెంట్లు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ఐపీఎస్లను ఉద్దేశించి వాళ్ళు అంటే చట్టాలని తయారు చేయాలా, లేకపోతే పథకాలను తయారు చేయాలా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాల్సినటువంటి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే మాత్రం కొంత వాళ్ళ వ్యవహార శైలి అయితే మాత్రం మార్చుకోవాలనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీళ్ళకి ఒక సీనియర్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో టీఎస్ శేషన్ అవ్వచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా ఉదాహరించినటువంటి వాళ్ళు అంటే బ్యూరోక్రాట్లు వాళ్ళు ఏ విధంగా ఒకలా సేవ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు రావచ్చు అనే విధంగా కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక మొత్తానికి ఐఏఎస్లు అసలు ఎవరి హయాం నుంచి ఈ విధంగా అంటే ఇంతకుముందు విజయ్ కుమార్ గారు అన్నట్లు 1918 నుంచి పరిస్థితి ఒక విధంగా ఉంది, తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంది, పార్టీలకు అనుకూలంగా మారటం ఎంతవరకు కరెక్టు. ఇక ఇదే అంశాలపై బిగ్ టాక్లో చర్చిద్దాం. విజయ్ కుమార్ గారు, మొత్తానికి అంటే కొంతమంది ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మారటంగా పరిపాటి అయిపోయింది వాళ్ళ యొక్క చేసిన, చివరికి జైలు పాలు అవ్వటం ఇట్లాంటివి కూడా జరుగుతుంది కదా. రాజశేఖర రెడ్డిలో శ్రీలక్ష్మి అవ్వచ్చు, ఇవి మనం చెప్పిన మాటలు కాదు. ఈటల రాజేందర్ కూడా వ్యాఖ్యానించారు, మనం సాక్షాత్తు కూడా చూసాం. అంటే ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉంటాయి, విశేష అధికారాలు, ఏమైనా చేయకపోతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే ప్రాధాన్యత లేనటువంటి శాఖ బదిలీ చేస్తారు. కానీ ప్రత్యేకంగా పిలిపించుకొని వాళ్ళకి కావాలని ఆ యొక్క శాఖలకు ఎంచుకొని వాళ్ళతోటి పనులు చేయించుకోవటం అంటే మళ్ళీ అధికారంలోకి మనమే వస్తామనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే అధికార దాహంతో చేస్తున్నారా, లేకపోతే ఉన్నత పదవుల కోసం వాళ్ళు కూడా ఈ వైపు అంటే అవినీతి వైపు మళ్ళుతున్నారనేది మనం ఆలోచించాలి. అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే.
అదేంది ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు, విధానాల రూపకల్పన, చట్టాల ఇంప్లిమెంటేషను, అది ప్రభుత్వం చెప్పినట్టే వినాలి. వాళ్ళు ప్రజలకు కావాల్సిన మాసి కార్యక్రమాలు మౌలిక ఏవైతే సదుపాయాలు. ఉన్నాయో వాటికి కావాల్సిన సలహాలు రూపకల్పన ఇవ్వాలి. చేయాలి. నేను పలానా ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటాడు, దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, దానికి ఉన్న చట్టాలు ఏంటి, దాని చట్టాల్లో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయించాలనేది అధికారులు చెప్పాలి. అది కాకుండా ప్రాజెక్టు కట్టి నాకు ఇంత కమిషన్ తీసుకొచ్చి ఇచ్చేటట్టు, దానిని ఇంతగా సార్ నేను ఇంకెక్కువ ఇస్తాను, నన్ను ఈ పోస్టులో వేస్తే అని ఇట్లాంటివి జరుగుతుంది. అది తప్పు అయినటువంటి అంశము. అధికారులు అందులోకి పోవడంతో వచ్చిందంటే ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళకి 50% ఇస్తున్నారు, వీళ్ళు 30%, మిగతాది ఇట్లా పంచుకునే విధానం మొదలైంది. అందుకు ఐఏఎస్ ఆఫీసర్లు కీలకమైన పోస్టులకు గిరాకీ ఎందుకు అంటే దీనికోసం. ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చి వాళ్ళని కాకబట్టి ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా లీడర్లని ఈ రకమైనటువంటి ఇది క్రియేట్ చేసింది కూడా అధికారులనే కాదు, రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులే. ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము ఒక తప్పు చేయమంటారు. ఎందుకు చేయమంటారండి? ఒక తప్పు ఎందుకు చేయాలి? అది ఒక తప్పు నువ్వు చెయ్యమన్నావు అంటే వాళ్ళు 3 తప్పులు సహజంగా చేస్తారు. నీకంటే తెలివి కల్లోళ్ళు కదా వాళ్ళు, నీకంటే తెలివి కల్లోళ్ళు ఉన్నటువంటి అంశం. నువ్వే దొంగచాటుగా ఇంత సంపాదించుకుంటున్నట్టు ఓ తప్పు చేయాలన్నప్పుడు మాకు కూడా తప్పు చేసి పెట్టు, మేము కూడా తప్పు చేస్తాము. అది సహజ. ఈ రకమైనటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు ఇది నేర్పింది, ఐఏఎస్లది కూడా ఇట్లా నేర్పింది ప్రధానంగా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు నుంచే ఈయనకు వచ్చినటువంటిది ఇది కనిపిస్తుంది. నేను తప్పు చేయమంటే 3 తప్పులు చేస్తున్నారు. ఎంత ముఖ్యమంత్రి స్థాయిలో అట్లాంటివి మాట్లాడద్దు అసలు. అక్కడికి పోతే మాట్లాడితే వాళ్ళకు ఓ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉండాలి. ప్రజలకు ఏం చేస్తాను, నేనే ఓ తప్పు చేయమంటున్నాను, కమిట్ అయినావు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి ఐఏఎస్లు కూడా ఇట్లాంటి చులకన అయిపోయినటువంటిది. ఏమైందంటే రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజల్లో చులకన అవుతుంది. అందుకని ఐఏఎస్లో గతంలో ఉన్నంత వాల్యూ ప్రస్తుతం లేదు. ఏ ఐఏఎస్ వచ్చినా ప్రజల్లో మాట్లాడుకుంటుంది, కమిషన్ కోసమే వస్తుండ్రు, కమిషన్లు ఆయన తీసుకుంటున్నాడు, ఆయన 100 కోట్లు సంపాదించుకుని ఇన్ని కోట్లు సంపాదించుకుంటూ సిన్సియర్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నమ్మట్లేరు, తక్కువైపోయారు. పర్సంటేజ్ గతంలో చూస్తే ఇంత మంచి వాళ్ళు ఎక్కువ ఉండేది, కరప్షన్ వాళ్ళు తక్కువ. ఇప్పుడు కరప్షన్ వాళ్ళు ఎక్కువయ్యారు. సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేతగాని వాళ్ళ కింద ముద్రపడేసినటువంటిది. ఎందుకు? ప్రాధాన్యత లేని పోస్టులు ఉంటున్నటువంటిది. ఎందుకు? రీజన్ ఎందుకు? రాజకీయ వ్యవస్థ అట్లా. రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఈ పనులు చేయమని చెప్తుంటే మిగతా ఇంకేముంటుంది? మంత్రులు కావచ్చు, కింద జడ్పీటీసీలే కావచ్చు, ఇంక ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కామని కాదు, ఉన్న పనే అది. పోటీ చేయాలంటేనే డబ్బులు ఉంటేనే టికెట్ ఇచ్చే కాడికి వస్తున్నారు. సర్పంచ్ కానించి అయినా అంతే. సాధారణ కార్యకర్తలు చర్చ ఎట్లయిపోయిందంటే మామూలుగా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. పాపం కార్యకర్తలు కానీ ఇంకే ఉన్నారు, మర్చిపోయి డబ్బున్నాయనే రావాలి, వాళ్ళే మానసికంగా సిద్ధమైపోతారు. మా నియోజకవర్గానికి ఒక డబ్బున్నాయనే వచ్చి పోటీ చేయాలి, అట్లయితేనే గటాన్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ కార్యకర్తలు పని చేస్తే అదే ఇక ఆ స్థాయిలో ఆలోచన చేసే ఇదంతా ఎందుకు? కరప్షన్ ద్వారా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లో పవర్ పెట్టుకొని ఈ ఐఏఎస్ అధికారులని పావుగా వాడుకొని అట్లా సహసిద్ధంగా ఐఏఎస్లు ఏమవుతుంది, ఇక కొందరు అనుభవిస్తారు కదా, జైలుకి పోతున్నారు. వాళ్ళు పోయేవాడు సిద్ధమవుతాడు. పోతా 6 నెలల రోజులు, 2 సంవత్సరం ఉంటా, కాదు 2,000 కోట్లు అయితే జీవితాన్ని సరిపడా వేసుకుంటున్నాం కదా అనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళంతా ఈ పనికి తెగబడుతున్నటువంటిది. రాజకీయ నాయకులు ఎట్లున్నారో ఐఏఎస్లలో కూడా కొందరు అలానే ఉంటారు. చాలా అందులో భాగంగా వాళ్ళు కూడా ఉన్నారు. అయినాక మళ్ళీ కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళే కాంట్రాక్టర్లుగా కూడా మారుతున్నారు, కొంతమంది వివిధ రకాల వ్యాపారాలుగా మారిపోతున్నారు. అట్లాంటి వాతావరణం ప్రస్తుతము రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో చిన్న క్రియేషన్ ఉన్నటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధ ప్రజాస్వామికం. అదొక వేరే వైపు లైన్ తీసుకెళ్తున్నారు. డ్రైవే చెడు వైపు, ఇదంతా చెడు ప్రజాస్వామికం వైపు డ్రైవ్ చేస్తుంది రాజకీయ నాయకులు. మరి అది ఎంతవరకు పోయి ఆగుతుంది ఇది కూడా ప్రజలే తెలుసుకోవాలి. ఇట్లాంటి రాజకీయ నాయకులను మనం ఎన్నుకుందామా, కనీసం సిన్సియర్ ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఎన్నుకుందామా, ఆ పార్టీకి ఎన్నుకుందామా అనేది వస్తే క్రమక్రమంగా చేంజ్ అవుతుంది తప్ప ప్రజలు కూడా అట్లనే ఉంటే సమాజం ఇంకా మొత్తం కుళ్ళిపోయేటువంటి దశకు చేరుకుంటుంది నెక్స్ట్. రైట్. ప్రేమ్ గాంధీ గారు సార్,
ప్రేమగాంధీ గారు, ఏంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళని ఉపయోగించుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళు అంటే జిల్లా కలెక్టర్లుగా ఎంచుకోవటం, లేకపోతే వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా నియమించుకోవటం, ఈ విధంగా జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు? నిజంగా అవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వదిలేయండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తీరు గురించి. అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఈ రంగంలో ఉంటుంది, ఆ రంగంలో ఉంటుంది అనేది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది, ప్రతి అంశంలో ప్రతి ఏదో ఒక శాఖలో ప్రతి శాఖలో అవినీతి అనేది ఉంది. అయితే ఇక్కడ మనం అది చూడాల్సినటువంటి బాధ్యత ఏంటంటే వస్తున్నటువంటి క్యాడర్, ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ చాలా మంది వస్తూ ఉన్న దాంట్లో వాళ్ళ రేట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా మంది నేను చూసిన కదా, వాళ్ళు కొంత లెగసీగా పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారు, సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. సరే కొంతమంది ఉండొచ్చు, దాని మీద లేదు. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అట్లా అన్నప్పుడు కింది స్థాయి నాయకులు రేపు కలెక్టర్కి ఎక్కడ మర్యాద ఇస్తారు, సామాన్యులు కలెక్టర్కి ఎక్కడ మర్యాద ఇస్తారు, ఎక్కడ మాట్లాడతారు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి రేపు ఆ కింది స్థాయి నాయకులు, కింది స్థాయి పనిచేసే వ్యక్తులే కానీ, లేదా ఇంకా ప్రజాప్రతినిధులే కానీ, లేదా సామాన్యులు ఎవరైనా కానీ వీరికి మర్యాద ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? చెప్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండయా మీరు దొంగలట, మీరు లంగలట, మీరు ఇట్లా చేస్తారంట, అట్లా చేస్తారంట అనే మాట మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది? నేను ఏమంటున్నా, కొన్ని విషయాలు క్లోజ్ సర్క్యూట్లో మాట్లాడేటువంటి అంశాలు ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి వారు ఏది మాట్లాడినా కానీ అది ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ లేదా పబ్లిక్కి వెళ్ళిపోయేటువంటి అంశం ఉంటుంది. ఇది అంత పెద్ద సభలో వారు మాట్లాడుతున్నారు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి అంశం సున్నితమైనటువంటి అంశం. ఈ సున్నితమైనటువంటి అంశాన్ని ఎలా మనము వాళ్ళ దగ్గరకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం, నిజంగా కూడా పాలనా వ్యవస్థలో వాళ్ళు సహకరించకపోవచ్చు. నేను ఏమంటున్నా, 14 నెలలు వారు చూస్తూ ఉన్నారు, వారు కింది స్థాయి నుంచి వచ్చినారు, వారు ఎంపీటీసీ స్థాయి నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికారులతో మంచి సమన్వయం ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన తర్వాత ఆ స్థాయి వారికి గుర్తింపు కనబడతలేదా, లేదా ఆ స్థాయి నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లకు వాళ్ళకి వ్యత్యాసం కనబడి ఉండవచ్చు. కానీ దాన్ని ఇట్లా చెప్పే అవసరం లేకుంటుండే కొంత సున్నితంగా, లేదా వారిని మీరు ఏదైనా గైడ్ చేశారు. ఏమంటున్నా, ఒక స్పెషల్ కైజ్ ప్రోగ్రామ్ పెట్టి అందరిని మీరు గ్రామాలకు వెళ్ళండి, దానికోసం ఇది చేయండి, లేదా స్పెషల్ కైండ్ ఆఫ్ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళదే, ప్రణాళిక చేయాల్సింది వీళ్ళే ఏదో మాట్లాడే చేస్తా ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఆ వాతావరణం పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిది. కాబట్టి కొంత అది అట్లా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్ పవన్ గారు, గత బీఆర్ఎస్ టైంలో ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు మాత్రం కేసీఆర్ తీసుకునేవారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ విధంగా ఉందా? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆ విధంగా ఉందంటే ఒక 5 ఏళ్ల పరిపాలన, ఒక 1 year అనేది జనరల్గా ఇంట్రడక్షన్ కావడము, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడము, పరిపాలన అర్థం చేసుకోవడం, నిధులు అర్థం చేసుకోవడం, ఏం చేయాలి, ఏం జరిగింది, ఏం జరిగితే బాగుంటుంది, ఒక 360 యాంగిల్ చూడాల్సి ఉంటుంది. సో నేను మీతో పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ మీ బిహేవియర్ నేను అడాప్ట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారితో నేను పనిచేసిన వెరీ అగ్రెసివ్ పర్సన్, చాలా తీవ్రంగా పనిచేస్తాడు. తర్వాత ప్రాసెస్ ఓరియంటెడ్, బాగా ఒక విషయాన్ని చెప్పిండంటే ఎండ్ టు ఎండ్ చెప్తాడు. ఎందుకు చెప్తానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పబ్లిక్ మీటింగ్ చేయాలనుకున్నప్పుడు మేము గజ్వేల్లో 5 లక్షల మందిని పబ్లిక్ మీటింగ్ పిలవాలనుకున్నప్పుడు స్టేజ్ దగ్గర నుంచి ఆయన చెప్తాడు క్లారిటీగా, స్టేజ్ ఎంత ఎడల్పు ఉండాలి, ఎన్ని చైర్స్ ఉండాలి, కెమెరాస్ ఎక్కడ ఉండాలి, ఎంతమందిని మనం తీసుకురావాలి, వాళ్ళందరూ రావడానికి పార్కింగ్ ఎక్కడుంది, బస్సులు ఎక్కడ, ఇంత డీటెయిల్డ్గా పనిచేసేటువంటి ప్లాన్డ్ లీడర్ ఈజ్ రేవంత్ రెడ్డి. అంటే నేను వారి గురించి బూస్ట్ చేయాలని కదా, ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం చెప్తాను. కాకపోతే వారు పనిచేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు పర్సీవ్ చేయగలుగుతాడు అనే దాన్ని కూడా బాగా ఐడెంటిఫై చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ అనే వ్యక్తి ఎంతవరకు చెప్తే ఈ విషయం అర్థమవుతుంది, దాని తర్వాత పవన్ తర్వాత ఇంకెవరికి చెప్తే అర్థమవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు బాగా. సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కానీ, పాత గుండోళ్ళు కానీ ఈ ప్రవర్తనను మార్చుకొని తొందరగా అడాప్ట్ చేసుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి చెప్పారు. అంటే ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి సర్వీస్ ఎవరైతే అందించారో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సిఎస్ శాంతికుమార్కి ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్, ఎలాంటి మార్పు తీసుకొస్తారో చూద్దాం. రైట్, విజయ్ కుమార్ గారు, ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తూ లేకపోతే రాజకీయ పార్టీలనే టార్గెట్ చేస్తూ కొంతమంది ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లను కూడా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి అనుకోవచ్చు. వాడుకుంటున్నాయి కదా కొంతమంది. అంటే వాడుకోవడం అంటే ఐఏఎస్లను ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇంటెలిజెన్సీ చీఫ్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుని వాడుకొని మొత్తం చేశారు. ఆ గవర్నమెంట్ వచ్చినాక సస్పెండ్ చేసింది, ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఆ సస్పెన్షన్ కాలానికి మొత్తం పూర్తిగా మళ్ళీ సర్వీస్ ఇచ్చినటువంటిది జరుగుతుంది. ఇట్లాంటి
జరుగుతున్నాయి వాడుకోవడం, అందులో వాడుకోవడం, కరప్షన్లకు సంబంధించినటువంటిది. ప్రధానంగా ఏంటంటే కరప్షన్కు సంబంధించినటువంటి దాంట్లోనే ఎక్కువగా వాడుకుంటున్నారు టార్గెట్గా చేసి. వాళ్ళు కూడా అధికారులు కూడా ఏంది, మీరు ఈ పోస్ట్ ఇస్తే నేను ఇంత చేస్తాం అనేది, అట్లా టార్గెట్గా మిషన్లకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రభుత్వము, రాజకీయ నాయకులు, ఆఫీసర్లను ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. అట్లా ఉపయోగించుకొని తప్పులు చేసినటువంటి వాళ్ళు కొంతమంది జైలుకు పోతున్నారు. అందుకే ఈ సందర్భం నేను ఇప్పటికైనా భయం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఐఏఎస్లకు కానీ ఆఫీసర్లకు కానీ. ఈ ప్రభుత్వాలు మారుతుంటాయి, రాజకీయ నాయకులు మారుతుంటారు, వస్తుంటారు. మీరు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒకవేళ మీకు ఉందనుకోండి, మేము చేయలేనంటే మీరు ట్రాన్స్ఫర్ చేసి వేరే పోస్ట్కి పోతారు. ఐఏఎస్ అనేది ప్రాధాన్యత ఉంటారు. సుదూర ప్రాంతాలకు అనేది ఫస్ట్ కలెక్టర్ల స్థాయిలోనే ఉంటుంది. సుదూర ప్రాంతాలకు పోయేటువంటిది అది కొంతకాలమే ఉంటుంది ఐఏఎస్లకు సంబంధించి. మిగతా వాళ్ళకు వేరే ఉంటుంది. ఐఏఎస్ సుదూర ప్రాంతాలకు పోయినా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ పోయినా లగ్జరీస్ అయితే ఉన్నాయి. అది పెద్ద విషయం. 33 జిల్లాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఆలోచించుకోవాలి. వీళ్ళు కొత్తగా వస్తున్నటువంటి ఐఏఎస్లు వెంటనే కలెక్టర్ పోస్టు కానీ అక్కడి నుంచే తినడం మొదలు పెడుతున్నటువంటి సందర్భం ఉన్నది. రాజకీయ నాయకులు కూడా అట్లా వాడుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. అందుకే అట్లాంటి ఈ ఐపీఎస్లు మాత్రం కేసుల పేరుతోటి వాళ్ళని ఉపయోగించుకోవటం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఐపీఎస్ కూడా అంతే. వీళ్ళేంది పర్ఫెక్ట్ కమిషనర్లు అనుకోండి, వాళ్ళకి అనుకూలం మేము చెప్పినట్టు వినాలి. డీజీపీ దగ్గర నుంచి ఐపీఎస్ జిల్లా ఎస్పీల కానించి అక్కడున్న జిల్లా ఎస్పీ అయితే మంత్రి, డీజీపీ అయితే సీఎం, ఇంటెలిజెన్సీ చీఫ్ ఉంటుంది. ఇంటెలిజెన్సీ చీఫ్ ద్వారా ఇవన్నీ నడిపిస్తుంటారు. ఇప్పుడున్న వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే ఏ పని కావాలన్నా టక్కున ఏమంటే ముఖ్యమంత్రి గారు డీజీపీకి చెప్తలేరు. కొంతకాలం ఏ పని కావాలన్నా ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్తారు. వాళ్ళు వెనకంగా మొత్తం ఆదేశిస్తుంటారు. ఫలానా ఆయన మీద కేసు పెట్టు, ఫలానా ఆయన మీద వెళ్ళి ఇది చెయ్యి అని ఫోకస్గా పెడతారు. అందుకే ఇంటెలిజెన్సీ చీఫ్కు ఇబ్బందికరమైనటువంటి వాడుకుంటున్నారు. అక్కడ కానీ ఇక్కడ కానీ డీజీపీ పోస్టు ఒక నామకే వాస్తీగా లాగా ఉంటుంది. పవర్స్ ఉన్నాయి కానీ మొత్తం వెనకంగా ఇంటెలిజెన్సీ చీఫ్కు సంబంధించినటువంటి పవర్సే ఎక్కువ. సీఎంకి ఏది కావాలన్నా ఆయనకే చెప్తుంటారు. ఈ కల్చర్ కూడా చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిందే. అంతమంది కొత్త దాంట్లో అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉంటారో కూడా తెలియనటువంటిది. ఎప్పుడైతే మొత్తం ఇంటెలిజెన్సీ ద్వారా సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉండో వాళ్ళ తీరులో అయితే మాత్రం మార్పు రావాల్సినటువంటి ప్రజల కోసం ట్రైనింగ్లలో ఉంటారు. ట్రైనింగ్లో మొత్తం కరెక్టే చెప్తారు. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి స్వార్థంతో ఆలోచించి ఉన్నటువంటి పక్కన ఉన్న రాజకీయ నాయకులు ఏం మాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళే 1000 కోట్లు సంపాదిస్తారు, మేము ఎందుకు సంపాదించొద్దు అనే టెండెన్సీ బాగా పెరిగింది. ఆలోచన విధానం అట్లా పెరిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ తోటి వాళ్ళకి క్లాసులు ఇప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థ అట్లా లేదండి. చూద్దాం. రైట్. నర్రా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నాయకులు, అలాగే పవన్ మల్లాది గారు టీపీసీసీ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. మొత్తానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా సరే ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళలో మార్పు రావాలి. ఇది రాజకీయ నాయకుల కోసం వాళ్ళు చేసేటటువంటి పనులకైతే మాత్రం ఇకనైనా స్వస్తి పలకాలని చెప్పేసి వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ బిగ్ టాక్లోనే అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.